నమస్కారం గురువుగారు. నమస్కారం తల్లి. గురువుగారు, దేవతా వృక్షాలు అంటుంటారు. నిజంగా దేవతా వృక్షాలు అంటే ఏంటి అని చాలా మందికి ఒక సందేహం అయితే ఉంటుంది. అసలు దేవతా వృక్షాలు అంటే ఏంటి గురువుగారు? తప్పకుండా అమ్మ. ఇక్కడ వచ్చేసి మనకి ముందుగా శ్రీ మహాగణపతి దేవత నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. ఇంట్లో ఈ మధ్య చాలా వరకు కూడాను అనేక రకాలమైన వంటి దయ్యం వృక్షాలు కూడా తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. అది బలియా ట్రీస్ అని మరి మర్రి చెట్టని, ఆ చెట్టని, ఈ చెట్టని చిన్న చిన్న ఉండి లక్షలు పోసుకొని నెగిటివ్ ఎనర్జీస్ని లోపల తెచ్చుకుంటున్నారు. చూడటానికి ముద్దుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వాళ్ళు ఎవరైనా గెస్ట్ చూసినా చాలా అద్భుతంగా కనపడుతుంది. చూసారా అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఇక ఇదిగో ఈ మొక్క నుంచి ఆ మొక్క నుంచి అలా పెరిగింది చూడండి, ఇది అసలు దింకుండో దాదాపు ఇది 60 సంవత్సరాలు అనేసి గొప్పగా చెప్పుకుంటారు. అటువంటి అంటే మర్రి చెట్టు, రాగి చెట్టు, వేప చెట్టు ఏమండి, అంటే ఇది దేవతల వృక్షాలు అనేటప్పటికీ అది ఇంట్లో ఉండకూడదని ఒకటి. ఓకే. సో ఇంకొకటి రావి చెట్టు, మన మర్రి చెట్టు ఏదైతే ఉందో అది ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా ఒక ఫ్యాషనిజంగా మారిపోయింది కాబట్టి అది కూడా ఇంట్లో ఉంచకూడదు. అవి ఎక్కువ ఉంటాయి, బొందలగడ్డలో ఉంటాయి, శ్మశానంలో ఉంటాయి. అవి ఆ నడమాడుతున్న వంటి ఆ నెగిటివ్ ఎనర్జీస్ అది దీంట్లో వస్తుంటుంది. ఓకే. అది ఎక్కువ నెగిటివ్ తీసుకొని పాజిటివ్ని ఇచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు, రానివ్వదు. నెగిటివ్ని ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. ఈ వేప చెట్టు, రాగి చెట్టు మరియు బిల్వ వృక్షము ఇవంతా ఏంటంటే నెగిటివ్ని తీసేసి పాజిటివ్ని మనకి ఇస్తుంది. అందుకే అవి తిరగాలని ఉంటాయి. కానీ అవి ఇంట్లో పెట్టుకోవడానికి కాదు. మీరు బిల్వ వృక్షం ఇంట్లో పెట్టుకోండి, తులసి చెట్టు ఇంట్లో పెట్టుకోండి, చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. అదే విధానంగా మీరు ఉసిరి చెట్టు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే అలవీర చెట్టు, అవి కూడా పెట్టుకోవచ్చు. దాని వల్ల కూడా సకల దిష్టి, సకల దోషము, అనేక రకమైన ఏడుపు అలాంటివన్నీ కూడా తొలగిపోయి మంచి ఐశ్వర్యవంతులు కావడం అనేది జరుగుతాయి. మొక్కల వల్ల కూడా ఐశ్వర్యం అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో ఏంటంటే కొంతమంది ఇప్పుడు మీరు కొన్ని ఇళ్ళల్లో చూస్తుంటారు, మనకి మామిడి తోరణాలు తక్కువ, అక్కడ మనీ ప్లాంట్స్ ఎక్కువ కనపడుతుంటాయి. అవును ఏమండి. సో ఈ మధ్యకాలంలో కూడా మనకు మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు రావటం వల్ల మనీ ప్లాంట్ పెట్టడం వల్ల కూడా మాకేమైనా డబ్బులు వస్తాయా அப்படின்னு అడిగారు. అదేంటంటే అమ్మా, వృక్షాల వల్ల డబ్బులు వస్తాయో రావో తెలియదు, కానీ అది పెట్టుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ రావటం అనేది వస్తుంది. ఏమండి, ఆ గురుగారు చెప్పారు కదా, మేము వృక్షాలు ప్రతి వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కాదు, పెట్టుకోండి. పచ్చతనం అనేది తోరణం పైన కంపల్సరీగా ఉండాలి, ఎప్పుడైనా ఎండిపోయిన ఉండకూడదు. సో అది మనీ ప్లాంట్స్ కూడా కొంతవరకు అచ్చుపడి రావాలి, కొంతవరకు అచ్చుపడి రాదు. సో అవి కూడా ఉంటాయి. అవి ఏంటి భూమిలో పెట్టుకోవచ్చు, కొంతమంది బాటిల్స్లో పెడతారు. మరి అదే విధానం కొంతమంది ఫిషెస్ ఇంట్లో పెంచుతూ ఉంటారు, వాస్తుకు బాగుంటుంది కదా అనేసి అది కూడా అచ్చుపడి వస్తే పెంచుతారు, లేకుంటే లేదు. సో ఇంట్లో ఉండవలసిన వంటి ఐశ్వర్య వృక్షాలు ఏదయ్యా అంటే ఉసిరి, బిల్వ వృక్షము ఏమా, మరి అదే విధంగా తులసి. ఈ 3 మాత్రం కంపల్సరీగా ఇంట్లో ఉండాల్సిందే. ఆ 3 ఉన్నాయి అనుకోండి, ఎటువంటి దుష్ట శక్తి లోపలికి ప్రవేశించదు. మనలో అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు నిత్యం ఇంట్లో లక్ష్మి తాండమాడుతూ ఉంటుంది. ఓకే. ఈ అలోవెరా, ఈ మనీ ప్లాంట్ అనేవి ఇంటికి లోపల, గుమ్మానికి లోపల బయట పెట్టుకోవాలి, బయటనే బాల్కనీలో ఉంటుంది కదమ్మా, బయట ప్రాంతాల్లో పెట్టుకోవాలి. లోపల భాగాన కూడాను మనకు కొన్ని అలర్ట్స్ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి అంటే అది డెకరేషన్స్కి దీనికి సంబంధించినవన్నీ కొన్ని ఉంటాయి, అన్నీ కూడా అలౌడ్ ఉండదు. తులసి అయితే పెరట్లోనే ఉండాలి. సో ఇప్పుడు ఉన్నవంటి అపార్ట్మెంట్లో పెరట్లు ఉండవు కాబట్టి బాల్కనీలోనే పెట్టుకోవడం ఉత్తమం. ఈ బిల్వ వృక్షం కూడాను ఈశాన్యం సైడ్ పెట్టడం మంచి పవిత్రంగా, ఎవడు తొక్కకుండా చేయకుండా, ఎవరు పడితే వాళ్ళు ఆకులు తెంపకుండా, ఆకులు ఎప్పుడు కూడా తెంపకుండా చూసుకోవాలి. నిత్య దీపారాధన చేసుకోవాలి, నీళ్లు వదిలిపెట్టాలి. చాలా అద్భుత ఫలితం రావటం జరుగుతాయి. నిజంగా చాలా మందిలో అయితే ఈ సందేహం అనేది ఉంది గురువుగారు. నిజంగా చాలా చక్కగా ఆ సందేహాన్ని అందరిలోంచి తీసేశారు గురువుగారు. థ్యాంక్ యూ గురువుగారు. నమస్కారం.